మీనరాశి. మీనరాశి వారికి జన్మంలో శని, కంటక శని దోషం ఉంది. చతుర్థంలో గురువు సంచారము, వ్యయంలో రాహు. ఈ గ్రహస్థితి తీసుకుంటే మీనరాశి వారికి కూడా చాలా బ్యాడ్, అంటే నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ నెల. ఎందుకంటే ముఖ్యంగా కుజుడు సప్తమంలో ఉండడం, అంటే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, బయట మనశ్శాంతి లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, లేదంటే వ్యాపార ఇబ్బందులు, ఉద్యోగ ఇబ్బందులు. ఈ దశమాధిపతి గురువు, మీనరాశికి దశమ స్థానాధిపతి గురువు, రాష్ట్రాధిపతి గురువే. ఆ గురువు చతుర్థంలో ఉండడం, పూర్తిగా మైనస్గా ఉండడం, తద్వారా ఎక్కువగా ఇంట్లో పెద్ద గొడవలు చికాకులు ఏమి ఉండకపోవచ్చు, కానీ మనశ్శాంతి ఉండదు. అంటే ఏదో తెలియని లోటు, ఏ పని అవ్వక ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ ఆగిపోవటం, తద్వారా ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనశ్శాంతి లేకుండా అయిపోతుంది మీనరాశి వారికి. ఇంకోటండి, నేను చెప్పేవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ఈ విధంగా ఉంది, దానికి భగవంతుడు ఈ దారి చూపిస్తున్నాడు మీకు. మీరు ఇది చేసుకోండి. శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో మీరు రక్షింపబడతారు. నా ఉద్దేశం అది. ఇప్పుడు మీనరాశి వారికి ఏం బాగాలేదంటే చదువులో సమస్యలు వస్తాయి, పిల్లలు ఎదురు మాట్లాడతారు, ఎదురు చెప్తారు, మొండితనం ఉంటుంది, చదువు సరిగా చదవరు, లేదా వ్యాపారంలో నష్టాలు, అసలు అనుకున్న ఏ పని పూర్తవ్వదు, ఎక్కడో ఒక దగ్గర డిలే అవుతూ ఉంటుంది. వ్యయంలో రాహు. ఒక్కటి విదేశాల్లో ఉన్న వాళ్ళకు మాత్రం వీసా ప్రాబ్లం పోవటం, ఉద్యోగం రావటం, అదొక్కటి జరుగుతుంది. ఇక్కడి నుంచి విదేశాలకు ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా వీసా వచ్చే అవకాశం ఉంటుంది. ఇదొక్క పాయింటే వాళ్ళకి బాగుంటుంది ఈ నెల. మిగతావన్నీ కూడా, ఒక వెహికల్ తీసుకోవాలంటే కష్టంగా ఇక లోన్ రాక రిజెక్ట్ అయ్యో ఏదో తంటాలు పడి ఆ వెహికల్ తీసుకుంటారు అనడానికి కూడా గ్యారంటీ లేదు. లేదా వెహికల్ కాదు, వ్యాపారం కాదు, ఉద్యోగం, ఇట్లా ఎక్కడో ఒక దగ్గర సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, అనారోగ్య సమస్యలు కూడా కొంత ఈ నెల మీనరాశి వారిని బాధిస్తాయి. వీరు ఏం పరిహారం చేయాలి? మీనరాశి వారు తప్పకుండా ప్రతి గురువారం తలస్నానం చేయాలి. ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి అష్టోత్తరాన్ని చదవాలి. ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదవాలి. ప్రతి గురువారము దత్తాత్రేయ స్వామి సహస్రనామం చదవండి, లేదా వినండి. ఏమండి, మీ పాటికి మీరు అవి చదవండి ఇవి చదవండి అంటారు, ఎప్పుడైనా మీరు కూర్చొని చదువుతారా? మేము ఖచ్చితంగా 4 గంటలు చేస్తాను ప్రతిరోజు ఏదో ఒక దేవతారాధన. నేను మళ్ళీ చెప్తున్నాను, 100% దేవతారాధనలో గ్రహదోషాన్ని తీసేసే శక్తి ఉంది. మీనరాశి వారు ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదివి, ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి సహస్రనామం చదవండి, లేదా చదవడం రాకపోతే వినండి. ప్రతి గురువారం తలస్నానం చేయండి. ప్రతి గురువారం బ్రహ్మచర్యం పాటించండి. ప్రతి గురువారం నాన్ వెజ్ తినొద్దు. ప్రతి గురువారం ఉపవాసం, అంటే పొద్దున మధ్యాహ్నం భోంచేసి సూర్యాస్తమైన తర్వాత టిఫిన్ చేయండి. ఈ నియమం శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో పాటించండి. అలాగే మీనరాశి వారు నువ్వుల నూనె, 1 లీటర్ నువ్వుల నూనె దగ్గరలో ఉన్న సాయినాథుడి దేవాలయంలో దీపారాధనకు వాడండి అని చెప్పి అక్కడ బ్రాహ్మడికి ఇచ్చేసేయండి. ఈ పరిహారం మీరు మాత్రం చేస్తే, 1 అష్టోత్తరం చదువుకోవడం, 2ది తలస్నానం, ఆ రోజు ఉపవాసం, బ్రహ్మచర్యం, ఇలాంటి పరిహారాలు, నేను చెప్పినట్టు నువ్వుల నూనె దానము, ఇవి చేసుకుంటే మాత్రం మీనరాశి వారికి చాలా వరకు ఈ నెలలో నేను చెప్పినవి జరగకుండా మంచి జరిగే అవకాశం ఉంటుంది.